జీవితంలో గెలుపు అనే ఒక్క మలుపు కోసం అందరం పరిగెత్తుతూ ఉంటాం. కానీ ఇక్కడ అరకు వెళ్ళే దారిలో ప్రతి మలుపు ఒక గెలుపులా ఉంటుంది. ఇక్కడ గెలవాలి అంటే పరిగెత్తనక్కర్లేదు, అలా ఆగితే చాలు. జీవితంలో ఎటువంటి చిరాకు ఉన్నా ఒక్కసారి అరకు రావాల్సిందే అని ఎంత అన్నా అతిశయోక్తి కాదు. మన తెలుగు రాష్ట్రాలకి అతి చేరువలో ఉన్న ఈ అరకుని మాతో పాటు మీరు చూడండి. ఇది నా మొదటి బైక్ రైడ్. ప్రయాణం సాఫీగా సాగుతుందో లేదో అనే అనుమానంతోనే నా ప్రయాణం మొదలుపెట్టాను. ఈ ప్రయాణం సాఫీగా సాగిందో లేదో మీరే చెప్పాలి. ఈ ప్రయాణం నాకు ఎంతో స్పెషల్. నేను మేఘన పెళ్ళికి ముందు ఒకసారి ట్రావెల్ చేయాలని ఒక చిన్న చిలిపి కోరికతో మొదలైంది. ఈ అరకు ప్రయాణం మా జీవిత ప్రయాణంకి కూడా మమ్మల్ని చాలా దగ్గరగా చేసింది. హైవే బెటరా ఇది బెటరా? అది కింద ఒకటే రూట్ కదా, శృంగవరపు కోట నుంచి అనా అంత ఘాటి కానీ కార్నర్ లోను బొల్లు ఎక్కువ వచ్చేస్తుంది. తిరుపతిలో లాగా కానీ బాగా కార్నర్ మీరు చూసుకొని తిరిగి కార్నర్ తిరిగిపోండి చూగల ఏం వేయలేదు. వేడి వేడి ఇడ్లీ పొగలు తెలుస్తున్నాయా? వెనక కొబ్బరి చెట్లు బాగున్నాయా? నాది వచ్చేసింది. థ్యాంక్ యూ అండి. ఇది ఎక్కడ పెట్టినా బాటిల్ పట్టుకోవడం. సచ్ ఏ లవ్లీ పీపుల్ కదా మమ్మ. అవును రియల్లీ. నేను ఇంకా అక్కడ యాక్చువల్గా మేము అక్కడ టిఫిన్ చేయొద్దు అనుకున్నాం. ముందు వేరే దగ్గర ఆపోజిట్లో ఒక గుడిసెలాగా ఉంది, అక్కడ బాగుంది కదా, మీకు చూపించడానికి కూడా బాగుంటుందని చెప్పేసి అటు వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడ ఆపేసరికి వాళ్ళు రండి 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 తినండి కూర్చోండి అని అన్నారు. అది కాకుండా నాకు కూడా బోండాలు బాగా అనిపించాయి. అంటే తిన్న తర్వాత తెలిసింది ఏంటంటే టేస్టీ ఫుడ్. వర్షం గట్టిగా కట్టేలా ఉంది రాఘవా, రేపు ట్రెక్కింగ్ ఎలా చేస్తాము రాఘవా. రెయిన్ కోట్లు తెచ్చింది అందుకే మేఘలా. జారి పడితే రాస్తాయి ఇద్దరివి. ఏంటది? జాయింట్లు జారిపోతాయి, ఫిలమెంట్లు రాలిపోతాయి. గలీజ్ ఓడయ్యాడు అసలు. మనం హైవే ఎక్కేస్తున్నాం అన్నమాట. టర్నింగ్స్ దగ్గర చాలా జాగ్రత్త అంట చెప్తున్నాడు, చూసుకో. ఏమంటారంటే హెయిర్ పిన్ రోడ్స్ అంటారు. ఎస్ ఐ నో, నీతో చూసా కదా అవన్నీ ఏవి వ్లాగ్స్. హెయిర్ పిన్ బెండ్స్ అంటారు. సో ఇప్పుడు ఒక చిన్న బాగా మత్తుగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న టీ బ్రేక్ తాగిన, కాఫీ ఒకటి తాగేసి రైడ్ కంటిన్యూ చేస్తాం. రాత్రైతే వ్యూస్ చాలా బాగున్నాయి. మేఘన వెనకాల పడుకుంది. నేను తను పడుకుంటే సడన్గా ఇట్లా తెలిసింది. తను నేను పడుకోను, నాకు ఎట్లా నిద్ర రాదు. తను పడుకుంటే రిస్క్. వెనకాల పడంగా ఏదైనా వెనకాల పడింది అనుకో, పడదు మ్యాక్సిమం ఆనుకోవడానికి అది ఉంది. చూడు ఎంత పొగరు తప్పి ఏముండదు అమ్మాయిలకి. దీనికైతే ఇక్కడ కన్సర్న్ చూపిస్తూ మాట్లాడుతున్నా. నువ్వు నాకేం కావాలా, నువ్వేంది రేకేది అన్నట్టు. ఏమంత లేదు ఇట్లా అన్నా అంతే అంట. అసలు ఈ మధ్యన రాఘవ మారిపోయిండు, వేస్ట్ గాడు. మేఘనా, దిస్ ఇస్ ఫర్ యూ, తీసుకో. కూర్చుందా
అటు జరుగు, లోపల జరుగు. న్యూస్ పేపర్ చదువుతూ అబ్బో ఏసో సరే న్యూస్ పేపరే ముట్టరు. వెనకాల చూడు మన బైక్ ఉంది. ఎంతండి కాఫీ? కేర్ఫుల్ కాదునా మెల్లగా రికార్డ్ అయ్యి న్యూస్ పేపర్ అవుతుంది. ఓ సైలెంట్గా ఉండు. నాకు ఫీల్ ఉంటుందా? ఈరోజు రాఘవ్ మేఘన అలా ఫస్ట్ అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నారు. రాఘవ్ బాగానే డ్రైవ్ చేస్తున్నాడు. మేఘన కలిసి రోడ్ కలగట్లేదు. చాలా బాగుంది కాఫీ. అయిపోయినాయి న్యూస్. వర్షం పడుతుంది. ఇట్స్ టైమ్ కరెక్ట్ ఆగినప్పుడే పడుతుంది. ఇక రాఘవ్ మన గురించి చెప్పట్లేదు కాబట్టి మన గురించి మనమే చెప్తున్నాం. ఒక మనిషి డ్రైవ్ చేస్తూ ఒక స్ట్రెస్ ఉంటూ దేనికన్నా ఒక డైవర్షన్ అనేది ఉండాలా. అలాంటి అంత పెద్ద మనిషికి ఇంత డైవర్షన్ నేనే అండి. ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడే నీ గురించి నా గురించి చెప్పుకుందాం అనుకున్నా. ఈలోపు నేను కన్వెన్షన్ అని చెప్పించింది. I'm always gonna lift you up. I'm always gonna fill your cup. I'm always gonna be there for you. I'll always show support. I'll always open your door. I'll always make time for you. Always, always, always for you. I'll always make you laugh. I'll always check your math. I'll always look out for you. I'm always gonna take the heat. I'm always gonna save your seat. I'm always gonna keep it real with you. Always, always, always for always means always. మేము వచ్చినప్పటి నుంచి రాంగ్ టైంలో వచ్చామా వానకి చూసి అనుకున్నా కానీ దారిలో వెళ్తుంటూ ఒక్కొక్క వ్యూ ఉంది. అసలు ఒకటి మించి ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒకటి అనిపించింది కొంచెం ఐడియల్గా ఆగడానికి బాగుందని చెప్పేసి మేము దిగాము. ఒక్కసారి చూడండి మీరు. నాకైతే అసలు లిటరలీ అసలు చాలా నచ్చింది. మేఘన అయితే వెరీ డిసప్పాయింటింగ్ ఉండే ఈ వానకి, కానీ ఐ థింక్ షీఈస్ రియలీ ఎంజాయింగ్ దిస్ వ్యూ. ఏమంటావు చెప్పు మమ్మీ? ఎందుకు మమ్మో నేను ఫీల్ అవ్వదు. నేనేం చెప్పలేను. నాకు తడి నచ్చదు. నాకు వాన్ అంటే చిరాకు. బేసిక్గా మూడ్ అప్సెట్ చేయడానికే ఉంటుంది. కొంచెం కెమెరాకి ముందైనా చెప్పొచ్చుగా. మమ్మ ఎలా ఉంది? నచ్చిందా నీకు? అయ్యో చాలా బాగుంది. రోడ్లు పెద్దగా అయ్యే కొద్దీ డేంజర్ స్పీడ్గా రాకరా.
కోతులు. ఇక్కడ టవర్ పైకి వచ్చేసాం మనం. ఒక చిన్న కాఫీ షాప్లో ఇది మన బైక్. చాలా బెండ్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు ఫస్ట్ టైం కదా ఇట్లా ఘాట్ సెక్షన్ మీద రావడం కొంచెం ఇదవుతుంది, కానీ పర్లేదు, మరీ అంత డేంజర్ అయితే లేదు. ఇక్కడ చూడండి మొత్తం అక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా కొండలు అన్నమాట. మొత్తం ప్రజెంట్ అయితే మంచుతో ఇట్లా మేఘాలు మొత్తం వచ్చేసి అడ్డంగా వచ్చేసినాయి. ఇది కూడా కొంచెం ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మేఘాలు వచ్చేస్తున్నాయి, చూసినా మా పొట్టిది. నా కలర్ దీని కలర్ కలిసిందా? లేదు లేదు, నేనైతే నా జాకెట్ అయితే ఖచ్చితంగా బ్లింకిట్. ఇది బ్లింకిట్ ఫిట్ అండ్ ఫైన్. ఇది జెప్టో, మొత్తం లూజు. జెప్టో వాళ్ళు ఈ కలర్ కలర్ రెఫ్ చేయట్లేదు, వాళ్ళు లూజ్ లుడం వేసుకుంటారు కదా, సో ఆ కాంటాక్ట్ లో చెప్తున్నారు కూడా కాదు. నేనైతే జెప్టో, ఐ లైక్ జెప్టో బై ది వే. ప్రాబ్లం ఏంటంటే నాకు అత్యంత చెడ్డ చిరాకైన పని ఏమవుతుందంటే, నేను యాక్చువల్లీ మంచి డ్రెస్ వేసుకున్నా లోపల ఇట్లా మరీ అంత లోపల చెప్ప లోపల వస్తున్నానండి. కాఫీ వేడి కాఫీ ఇట్రా అమ్మా దా. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేద్దాం తన బాధ ఏంటో. కట్ చేస్తే రాఘవ్కి మామూలు సేఫ్టీ మెషర్స్ మామూలుగా కాదు. ఇగో ఇవి ఇవి. సో బేసిక్గా వర్షం ఉంటే ఇది బాగా యూజ్ అయింది. వర్షం లేకపోయినా ఇవి నేను తీద్దాం అనుకో, ఇప్పుడు ఈ బందోబస్తు అంతా తీసి మళ్ళీ ఇంకా ముందుకెళ్ళగానే మళ్ళా వర్షం వచ్చి నేను మళ్ళీ వేసుకునే ఓపిక నాకు లేక ఇదే బుడుబుక్కల ఫోటోలు దిగి ఎవరికి కూడా నేను షేర్ చేసుకోను, చూపించుకోను, స్టేటస్లు కూడా పెట్టుకోను. ఈయనకి కొంచెం ఫిట్ అండ్ ఫైనే ఉంది, అది ఆయన అవతారం. నాది మాత్రం ఘోరంగా. సో ఆబ్వియస్లీ కదా, అమ్మాయిలు అన్నాక సీనరీలు ఉన్నాక ఫోటోలు లేకపోతే ఎట్లా. ఉన్నాయి ఫోటోలు, ఎంత కామెడీ ఉన్నాయంటే లాస్ట్లో ఒక 2-3 అట్లా వదులుదాం. చూడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇలానే ఉంటుంది, వర్షం పడుతుంటుంది, ఆగుతుంటుంది. కోతి కారు కన్నా బైక్లోనే మగ్గా. 2 బిస్కెట్లు తెచ్చుకున్నాం. బెస్ట్ హస్బెండ్ అవార్డు కొట్టేయాలనుకుంటున్నాను. ఇది పట్టనే చెక్ అవుతుంది, త్వరగా వెళ్ళిపోవాలి. ఇంకా సిటీ ఏముండదు ఇంకా అరకు. ఇక బాగానే ఉంటుంది అరకు, 35 కిలోమీటర్స్. మనం వెళ్ళాల్సిన పాడేరు అక్కడ నుంచి ఇంకొక 50 కిలోమీటర్స్. మీరు కెమెరాలో మీరు ఎంతవరకు దీన్ని నేను క్యాప్చర్ చేయగలుగుతున్నాను నాకు తెలియదు, కానీ మాటలు లేవంతే. మాటలు అస్సలు లేవు. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ టైం అరకు వచ్చాను కానీ ఇంత బాగా ఎంజాయ్ అయితే చేయలేదు. అసలు ఇంత ఉంటుందని ఇప్పుడు కూడా మాకు తెలియదు. అలా ఏదో శబ్దం వచ్చి ఇలా సైడ్ పక్కకు వస్తే మాకు ఒక చిన్న వాటర్ ఫాల్స్ అనిపించింది. ఒకసారి చూపిస్తా చూడండి మీరు. చాలా చిన్నది బట్ చాలా క్యూట్గా ఉంది. లోపల నుంచి వస్తుంది. తెలీదు, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. పైకి వెళ్ళే దారిలో ఇక్కడ వెళ్ళిన సడన్ గా మొత్తం ఎయిర్పిన్ బెంచ్ దగ్గరే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఆపుతుంది బయట. అనంతగిరి వెళ్ళే స్పాట్స్ లో ఫుల్ ట్రాఫిక్ జామ్. మనం అక్కడ ఆగిదామన్నా కానీ ఇంతమంది ట్రాఫిక్, ఈ వానలో కూడా ఇంతమంది వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లెట్స్ సీ. ఇప్పుడు మనకి చూసినట్టయితే ఇది ఒక చిన్న ఊర్లాగా ఉంది. ఊర్లో షాప్స్ అనమాట. మనము రోడ్డు, ఈ రోడ్డు మీదకి వెళ్తే అరకుకి వెళ్ళిపోవచ్చు. దాని పక్కన ఇట్లా అంతా చిన్న ఇంకో రోడ్డు ఉంటుంది. ఇక్కడ షాప్స్ తో మొదలై ఒక చిన్న ఊరు. నాకు పెట్టకుండా తినేస్తుంది. ఇదిగో రాఘవ్ నీకోసం ప్రేమగా 4 తెచ్చినావానే. నైస్. ఇప్పుడే ఫ్రెష్గా కాల్చారు కదా, ఆ స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది కదా. నిన్నటి పని ఈరోజు ఇంకా బాగుంది. వీళ్ళు లోకల్స్ని అడిగితే ఈ రూట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అంట మనం. లెట్స్ సీ.
చాలా బాగుంది. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్. బ్రదరు ఇటేనా పైకే? సో వాళ్ళు ఇటు సజెస్ట్ చేశారు ఇటు వెళ్ళమని. రూట్ ఏం తెలీదు, అది మనం వెళ్ళిపోదాం. అక్కడ పక్కన ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఊర్లో వాళ్ళేమో ఈ వే సజెస్ట్ చేశారు. చూద్దాం, ఏదో డిఫరెంట్ వే లాగా ఉంది. వావ్ అమ్మ కింద చూసిన ఆ స్టెప్. ఆఫ్ రోడింగ్ పెట్టేయాలా? పెట్టేసామమ్మ ఆఫ్ రోడింగ్. అదేంటి లూజ్ అయిపోయాను. అయిపోయింది, ఎందుకు చిన్నగా అయిపోయింది, నార్మల్. ఊరు పల్లెటూరు చిన్న ఊరు పల్లెటూరు. నాటుకోడు. ఏంది ఇది? నాటుకోటి ఫ్రెండ్స్. ఎవరు వీళ్ళు? సామాన్లు తెప్పేసేటోళ్ళగా ఉన్నారు. అమ్మా ఇది మా అనంతగిరి, అది అరకు వ్యాలీ వెళ్ళొచ్చా? అవునా? ఓకే ఓకే. నైట్ టైం వస్తే ఎట్లుండేది? ఇది మజా వచ్చేది. అడ్వెంచర్ ఉండేది. కానీ నీళ్ళు వేసుకొని రావడం కష్టం. నువ్వు నన్ను ఎలా చేస్తావంటే అప్పుడు కింద పైన చేస్తావు. నన్ను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రా ప్రాబ్లం క్రియేట్ చేస్తావు. నువ్వు ఎగువ కంబ వలస. నట్లే నడుచుకుంటూ వెళ్ళిపోతారా మీరు? భయం లేదా? ఏం పేరు మీ పేరు? మీ చెల్లె ఏం పేరు? హాయ్ శ్రీనిధి. పైకి అరకు వెళ్ళొచ్చు కదా, అరకు వ్యాలీ ఇద్దరికి ఒక్కొక్కటి. బాయ్, జాగ్రత్త. బాయ్. Stay close now, no Doggies. need to run.